హాయ్. ఇక్కడ యూపీఎస్సీ ఏఎఫ్ఓ 2025 ప్రిలిమ్స్ డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. నవంబర్ 22 అండ్ 23 ఇయర్ జరుగుతుంది. అండ్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి జాన్ 4th ఉంటుంది అనమాట, 26లో. ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్ ఉంటుంది. అండ్ ఈచ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మనకి ఇంగ్లీష్లో ఏంటంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో మనకి ఇక్కడ టోటల్ అలాటెడ్ మార్క్స్ అంటే మ్యాక్సిమం మార్క్స్ 25 మార్క్స్ అనమాట. సో రిమైనింగ్ రీజనింగ్ అండ్ క్వాంట్ వచ్చేసి 50-50, లైక్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంకోటి మనం మెయిన్ ఇంపార్టెంట్ గమనించాల్సింది ఏంటంటే సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. జనరల్ ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్కి సెక్షనల్ టైమింగ్ ఉండదు, బట్ మనకి ఇక్కడ ఏఎఫ్ఓ దానికి అయితే సెక్షనల్ టైం అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తేనే మనము అయిన టైం మనము ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ మెయిన్స్ గురించి చూద్దాము. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి ఓన్లీ మన అగ్రికల్చర్ రిలేటెడ్ మాత్రమే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ రీజనింగ్, క్వాంట్ ఇలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి 60 ఉంటాయి, 60 మార్క్స్. సో ఇక్కడ డ్యూరేషన్ మనకి వచ్చేసి 45 మినిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మనం ప్రీవియస్ ఇయర్ చూద్దాము ఒకసారి. కట్ ఆఫ్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత, ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మెయిన్స్ ఎంత ఉంది, అండ్ ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేసి ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్గా 2021లో ఓవరాల్ కట్ ఆఫ్ 21 ఉంది, అండ్ 22లో 17.75 ఉంది, అండ్ 23 36.88. మనకి 2024 చూస్తే 51 అయిందనమాట కట్ ఆఫ్. అంటే లైక్ దిస్ ఇస్ ద హైయెస్ట్ కట్ ఆఫ్ అనమాట. ఐబీఎస్ ఏఎఫ్ఓ దాంట్లోనే ఏఎఫ్ఓలో ప్రిలిమ్స్లో 51 అన్నది హైయెస్ట్ కట్ ఆఫ్. ఇక చూడండి, మనం సెక్షనల్ కట్ ఆఫ్ డెఫినెట్లీ క్లియర్ చేయాలి. ఇప్పుడు నీకు ఓన్లీ ఒక సబ్జెక్ట్లోనే 30 వచ్చి ఒక సబ్జెక్ట్లో 1 మార్క్ 2 మార్క్ అట్లా వస్తే అది అవ్వదన్నమాట. సో సెక్షనల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి, అలాగే ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి. సెక్షనల్ కట్ ఆఫ్ ఈజీగా క్లియర్ అవుతుంది. ఇక్కడ మనం ఈక్వల్గా మనం అన్ని అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఓవరాల్ సెక్షన్ ఖచ్చితంగా అయిపోతుంది అనమాట. అంటే 50కి 6 మార్క్స్ 6.25 అనేది మినిమం మనకి ఖచ్చితంగా రావాలి, మనకి క్వాలిఫై అవ్వాలి. ఇలా కాకుండా ఇక్కడ నీకు 5 వచ్చింది అనుకో, 1 ఇప్పుడు నీకు 51, ఇక్కడ 52, 60 వచ్చినా కానీ నువ్వు డిస్క్వాలిఫై అవుతాయి. ఎందుకంటే సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి. ఓకే, అండ్ మెయిన్స్కి వస్తే మెయిన్స్ కట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ 17 అని ఉంది మనకి 2024లో, 23 29 22లో 27.50 అండ్ 21లో 27.7. ఇక్కడ ఓవరాల్ ఇది కట్ ఆఫ్ ఏంటి అంటే జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎలిజిబుల్ ఉంటారు అంతే. అట్లా అనేసి మీకు జాబ్ వస్తుందని కూడా కాదు. ఓకే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఎందుకంటే 60కి 17 వస్తే ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. కానీ ఇంటర్వ్యూలో 20 మార్క్స్కి మీకు వచ్చిన మీరు ఫుల్గా చెప్పినా కానీ అన్ని కరెక్ట్గా మీకు 20 ఇచ్చినా కానీ మీకు అక్కడ అన్నది మీకు జాబ్ రాదు. సో ఖచ్చితంగా మీరు మెరిట్లో ఉండాలి. సో ఈ 17 ఇవి అన్నది పక్కన పెట్టండి, బికాస్ మీరు ఇప్పుడు మెయిన్స్కి 60కి ఖచ్చితంగా 40+ అన్నది రావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైనల్ కట్ ఆఫ్ 62.27 ఉంది మనకి 2024లో. 23లో వచ్చి 66.67 మనకి కనబడుతుంది. 22 వచ్చి 63.20, 21 63.8. వేకెన్సీ కూడా చూడండి, లైక్ ఫస్ట్ మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక వేకెన్సీ ఉంటుంది, లైక్ అటు ఇటుగా ఒక 100 వేకెన్సీ సీట్స్ అన్నది యాడ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఫైనల్ కట్ ఆఫ్ మీకు ఇంకోటి చూపించాలి ఏంటంటే ఇది జస్ట్ మినిమం కట్ ఆఫ్. ఓకే, ఇది ఓసీలో మినిమం కట్ ఆఫ్ అనమాట. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది, ఇది మినిమం కట్ ఆఫ్. ఇక్కడ మీకు హైలైట్ చేస్తున్నాను కదా, ఓసీలో మినిమం కట్ ఆఫ్ 62.27 అనమాట. అంటే ఖచ్చితంగా 62.27 వచ్చిన, అంటే దానికి తక్కువ వచ్చిన వాళ్ళకి ఓసీ అంటే జనరల్లో ఎవరికి ఇవ్వలేదు అనమాట. ఓకే, జనరల్ కేటగిరీ ఇది ఎవరికి ఇవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి రిమైనింగ్ కేటగిరీస్ ఎస్సీకి వచ్చేసి 47.60. ఇవన్నీ మినిమం ఇంత మార్క్స్ అనేది వచ్చి ఉండాలి అనమాట. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఉన్నాయి. మీరు ఇందాక చూసారు జనరల్ కేటగిరీలో 62.27 అనేసి, ఇక్కడ వచ్చేసి 81.4. అంటే ఇక్కడ ఫస్ట్ జనరల్లో ఫస్ట్ వచ్చిన వాడికి 81.40 మార్క్స్ వచ్చిందనమాట. మనకి ఇక్కడ ఇది అనేది లీస్ట్, జనరల్లో 62 అనేది లీస్ట్. అట్లనే ఇది రిమైనింగ్ ఎస్సీ క్యాస్ట్లో చూడండి 63 ఉంది మ్యాక్సిమం. ఇక్కడ మినిమం వచ్చేసి 47. సో అట్లా డిఫరెంట్ క్యాస్ట్కి మినిమం మ్యాక్సిమం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ద బెస్ట్ మనం ఇంటర్వ్యూ అయినా మెయిన్స్ అయినా మనం ఎప్పుడు మెరిట్లో ఉండేలా చూసుకోవాలి. కానీ మనం క్వాలిఫై ప్రిలిమ్స్ ఒక మనం క్వాలిఫై నేచర్ అనమాట. సో మెయిన్స్ ఏం చేయాలి, మనం మెరిట్లో ఉండేలా చూసుకోవాలి. సో ఎప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవుతే మనకి మెయిన్స్ క్లియర్ చేయడం పెద్ద కష్టం కాదనమాట. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వచ్చు మెయిన్స్ అవ్వచ్చు, ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి. ఆ టాపిక్స్ ఏమి వస్తున్నాయి, ఏం టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ అంటే సేమ్ టాపిక్స్ ఏమైనా రిపీటెడ్ అయ్యాయా. సో అప్పుడు మీకు ఏం తెలుస్తుంది, మీరు ప్రిలిమ్స్ చూడండి, ప్రిలిమ్స్ మీరు ఇంగ్లీష్ చూడండి, అండ్ తర్వాత క్వాంట్ రీజనింగ్ అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీకు అక్కడ తెలుస్తుంది అనమాట.
నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు ఏ టాపిక్ నుంచి ఎక్కువ, ఇప్పుడు మనకి యాగ్రోనమీ ఉంది, యాగ్రోనమీ వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే సీడ్ వెరైటీ గురించి అడుగుతున్నారా, లేదంటే ఇంటర్కల్చర్ ఆపరేషన్స్ గురించి అడుగుతున్నారా, ఇవన్నీ తెలుస్తుంది అనమాట. సో ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది మెయిన్స్ పక్కా మీరు చూడాల్సింది. అది చూడకుండా మీకు అర్థం అంటే అది ప్రీవియస్ ఇయర్ పేపర్ నమ్ముతారో లేదో చాలా ఎగ్జామ్కి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి చాలా రిపీట్ అవుతుంటాయి క్వశ్చన్స్. అంటే ఇండైరెక్ట్లీ లైక్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ అవ్వచ్చు, లేదంటే ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. చూస్తేనే మనకి అర్థమవుతుంది అనమాట ఏ టాపిక్ నుంచి ఇస్తున్నారు, ఈ సబ్జెక్ట్లో లైక్ అగ్రోనమీలో ఏ టాపిక్ నుంచి ఇస్తున్నారు, హార్టికల్చర్లో ఏ టాపిక్ నుంచి ఇస్తున్నారు, యానిమల్ హస్బెండరీలో ఏ టాపిక్ నుంచి ఇస్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు క్వాంట్లో ఏమీ కవర్ చేయాలి అన్నది చూద్దాం. ఇన్ కేస్ మీరు బిగినర్ అయితే దీనికి ఎలాంటి కోర్సెస్ మీరు ప్రిలిమ్స్కి మీరు తీసుకోవాల్సిన పని లేదు. బికాస్ మ్యాథ్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్న సబ్జెక్ట్. సో 10th వరకు అందరం మ్యాథ్స్ చేసిన వాళ్ళమే. అప్పుడు టాపర్స్ ఉంటాము, అప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండొచ్చు. సో ఇదంతా జరుగుతాయి అన్నమాట. బట్ మనం ఇప్పుడు ఏంటంటే ఆ ఫియర్ అనేది అందరిలో అట్లా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్వాంట్లో వచ్చేసి సింప్లిఫికేషన్స్ అంటే సెలెక్టెడ్ టాపిక్స్ చదువుకున్నాం. సెలెక్టెడ్ టాపిక్స్ చదువుకోవడం వల్ల ఏంటి అంటే మన ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్ వచ్చేసి మెరిట్లో ఉండాల్సిన పని లేదు కదా. కాబట్టి మనము జస్ట్ క్వాలిఫై అంటే ఇప్పుడు 125కి దాంట్లో హాఫ్ అంటే 50% కానీ మనం స్కోర్ చేయగలిగితే లైక్ ఖచ్చితంగా పాస్ అవుతాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 51 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, 62 పాయింట్ ఎవరైతే హాఫ్ మార్క్స్ టార్గెట్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అన్నారు. మిగతా వాళ్ళు డిస్క్వాలిఫై అంటే మనం ఏమనుకుంటాం ప్రీవియస్ ఇయర్ చాలా తక్కువ కట్ ఆఫ్ వచ్చింది, సో ఇయర్ కూడా అంతే అట్లా ఆ ఎస్టిమేషన్లో ఉంటాం. ఫస్ట్ ఈ థింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ థింగ్ బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్లో 125కి నాకు దానికి హాఫ్ మార్క్ ఖచ్చితంగా అంటే 62.5 అనేది నాకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి, రావాలి నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అంటే. సో అంత మార్క్ రావడానికి నేను ఎట్లా చదవాలి అన్నది ప్లాన్ చేసుకుని అట్లా చదువుకోవాలన్నమాట. సో ఇక్కడ సింప్లిఫికేషన్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఏలస్, యావరేజ్, రేషియో ప్రపోర్షన్. ఇక్కడ ఏంటి అంటే ఈ సింప్లిఫికేషన్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సింప్లిఫికేషన్స్ ఇంకా అప్రాక్సిమేషన్స్ అని ఉంటాయి. సో ఈ 4 టాపిక్స్ ఖచ్చితంగా చదవాలి. ఈ 4 టాపిక్స్కి ఖచ్చితంగా 3 టాపిక్స్ వస్తాయి. ఇఫ్ నాట్ 3 ఖచ్చితంగా 2 వస్తాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు డిఐ నుంచి కూడా మనకి 15 క్వశ్చన్స్ తగ్గుతాయి, నియర్లీ 20 కూడా వస్తాయి అన్నమాట ఒకసారి. సో దీంట్లో మనకి ఏంటి యావరేజ్ హెల్ప్ అవుతుంది, రేషియో ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాసెస్. సో ఈ టాపిక్స్ కవర్ చేసుకుంటే దీంట్లో మనం హాఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేయగలం. 25 మార్క్స్ అనేది ఖచ్చితంగా స్కోర్ చేస్తాం అనమాట. బికాస్ ఇక్కడ నుంచి ఒక 3 మార్క్స్ డిఐ వీటన్నిటిలో కలిపేసి ఒక 15 and 10 డెఫినెట్లీ 20 వస్తాం. ఇంపార్టెంట్ అవుట్పుట్ అండ్ పజిల్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి రీజనింగ్ అనగానే అందరూ ఏం చెప్తారు అంటే పజిల్స్ ఒకటి నేర్చుకుంటే చాలు, సో మనం ఎగ్జామ్ క్లియర్ చేస్తాం అనేసి అంటారు. బట్ టు బి ఫ్రాంక్ పజిల్స్ నేర్చుకుని వెళ్ళారనుకోండి మీరు ఎగ్జామ్ హాల్లో ఒక్క క్వశ్చన్ మీరు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్ కూడా మీరు సాల్వ్ చేయలేరు. బికాస్ మీరు ఎంత నేర్చుకున్న ఆ టైంలో అటెన్షన్కి అది సాల్వ్ చేయడం అనేది చాలా కష్టం. అంటే బిగినర్ లైక్ మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ కంగారేస్తుంది అనమాట. కంగారేసి టెన్షన్తో కన్ఫ్యూజ్ అయిపోతాము. సో రీజనింగ్ టాపిక్స్ అన్నీ చాలా మీరు ఒకసారి టాపిక్ నేర్చుకొని యూట్యూబ్లో చాలా సోర్సెస్ ఉన్నాయి, రీజనింగ్ కానీ, క్వాంట్ కానీ, ఇంగ్లీష్ కానీ, వాటిలలో ప్రాక్టీస్ చేసి వాటిలలో మీరు టాపిక్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ జస్ట్ సిరీస్ మాత్రం తీసుకోండి. బికాస్ జస్ట్ సిరీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి పజిల్స్లో ఫ్లాట్ అండ్ ఫ్లోర్ అనేది ఉంటుంది కదా, అదొకటి నేర్చుకోండి, అది పక్కా క్వశ్చన్ అది. అండ్ మనకి ఇప్పుడు 3 kind of థింగ్స్ ఇస్తారు. లైక్ ఒకే పర్సన్కి కలర్ అంటే ఇష్టము, అతను డాక్టర్ పలానా ప్లేస్లో ఉంటారు, హీ లీవ్స్ దేర్ అనేసి ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఫ్లాట్ అండ్ ఫ్లోర్ ఆ రెండు ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ పజిల్లో లైక్ మీరు ఖచ్చితంగా ఒక 5 అనేది డెఫినెట్లీ అటెండ్ చేస్తారు. ఆ రెండింటిలో ఒక మెథడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్ అంటారు. సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటంటే మనం ఇన్ అవుట్ వాళ్ళు ఎట్లా ఇస్తారంటే ఖచ్చితంగా అవుట్ ఇస్తాడు. అంటే మనకి రైట్ లెఫ్ట్ అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ప్రశాంతం కూర్చొని చేస్తాం అప్పుడు అందరం చేస్తాం, బట్ అది కాదు కదా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే సాల్వ్ చేస్తాడో వాడు క్లిక్ అవుతారు అనమాట. సో పజిల్స్లో ఆ రెండు నేర్చుకోండి. అండ్ మిగతా ఇవన్నీ బ్లడ్ రిలేషన్స్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, ఇవన్నీ కోడింగ్ అన్నీ చాలా సింపుల్ ఉంటుంది. సో అవి ఫస్ట్ నేర్చుకోండి. మ్యాథ్స్ లైక్ స్కోరింగ్ మ్యాథ్స్ ఏంటంటే రీజనింగ్ ఉండడానికి ట్రై చేయండి. అది స్కోర్ రీజనింగ్ పెట్టుకోండి. అంటే రిమైనింగ్ కూడా అంటే దీంట్లో ఒక 30 వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్లో మెయిన్గా గ్రామర్ నేర్చుకోండి. ఓకే మనకి 120 రూల్స్ గ్రామర్ ఉన్నాయి కదా, సో అవి నేర్చుకోండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అంటే క్లోజ్ టెస్ట్ ఏంటి, పారాగ్రాఫర్ అంటే ఏంటి, ఎర్రర్ డిటెక్షన్ అంటే ఏంటి, అసలు ఏం వస్తాయి ఫస్ట్ ఆ ప్యాటర్న్ తెలుసుకోండి. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఆ ప్యాటర్న్ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇనిషియల్లీ నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో చెప్తున్నాను. సో ఇవన్నీ ఫిల్లర్స్ అంటే ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అదనేది తెలుసుకోండి. తర్వాత మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి. ఓకే ఇవన్నీ గ్రామర్లో మెయిన్ బేసిక్ కొన్ని రూల్స్ ఉంటాయి. సో అవి కానీ మీరు టిప్స్ మీద ఉండాలి. సో డెఫినెట్లీ యూ విల్ సాల్వ్. ఖచ్చితంగా మీ అక్యురసీ అనేది అసలు తప్పదు. ఓకేనా. ఇంకా ఇక్కడ ఏంటంటే ప్యాసేజెస్ మీరు
ఖచ్చితంగా ఆర్సీ అన్నది మీరు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేసి మీ మిస్టేక్స్ని మీరు తెలుసుకుంటారో అంత మీరు ఇంగ్లీష్ చాలా హెల్ప్ చేస్తారు. మీకు ఇవన్నీ నేర్చుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది. బట్ ఇక్కడ ప్రిలిమ్స్లో ఏంటంటే మెయిన్ గోల్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెంట్గా మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తాం. అంతే కాన్ఫిడెంట్తో ఎగ్జామ్ హాల్ నుంచి బయట వస్తే, లేదంటే పోయేటప్పుడు ఒకలా పోయి వచ్చేటప్పుడు ఒకలా వస్తుంది కదా, సేమ్ అట్లా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం మెయిన్స్ చూద్దాం. ఓకే, మెయిన్స్కి మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ సబ్జెక్ట్స్ అంటే మాత్రం ఈ 4 సబ్జెక్ట్స్ అని చెప్తాను: అగ్రోనమీ, హార్టికల్చర్ అండ్ సాయిల్ సైన్స్ అండ్ వీటిలో నుంచి మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్ అనేది కవర్ అవుతాయి అనమాట. ఓకే, రిమైనింగ్ సబ్జెక్ట్లో ఇంపార్టెంటే కానీ మ్యాక్సిమం ఆఫ్ థింగ్స్ అనేది ఈ 4 సబ్జెక్ట్ నుంచి కవర్. అందుకే మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూడమని చెప్పినారు కదా, అవి చూసినందుకు మీకు అర్థమైంది అనమాట. ఏం క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వస్తున్నాయి అని తెలుస్తుంది అనమాట. ఓకే, ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అన్నది కూడా నా దగ్గర డీటెయిల్గా ఉంది, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, ఎంటమాలజీ ప్యాథాలజీ. ఎంటమాలజీ ప్యాథాలజీ ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్గా ఎంటమాలజీ ప్యాథాలజీలో వచ్చేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి డిసీజ్ గురించి కానీ మనకి సింటమ్స్ ఉంటాయి కదా, సో అవి లేదు అంటే టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇట్లాంటివి అడుగుతాను అనమాట ఎంటమాలజీ నుంచి వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది మైనర్ సబ్జెక్ట్స్. కానీ అగ్రికల్చర్ ఎలా అంటే మోస్ట్లీ టాపిక్స్ ఉంటాయి అనమాట. సో అవి నేను చదువుకున్న టిప్స్ మీద ఏంటంటే డెఫినెట్లీ ఇది ద ఆన్సర్ రైట్. సో ఇవి మైనర్ సబ్జెక్ట్ బట్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఇవే మేజర్, ఎందుకంటే అగ్రోనమీ, సాయిల్ సైన్స్, హార్టికల్చర్ ప్రతి ఒక్కరు చదువుతారు కదా. ఎవరైతే మనకి ఈ మైనర్ సబ్జెక్ట్ చదువుతారో వాళ్ళే లైక్ దే విల్ బీ ఇన్ ద మెరిట్ లిస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వీక్లీ వన్స్ డెఫినెట్లీ ఒక 1 or 2 అవర్స్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఇవ్వండి. లేదంటే మీరు ఏమైనా పెయిడ్ తీసుకుంటానన్నా తీసుకోండి. స్కీమ్స్ గురించి, అగ్రికల్చర్ స్కీమ్స్ రీసెంట్గా ఏం జరుగుతున్నాయి అనేది చూడండి. మనకి పోర్టల్స్ ఉంటాయి, వెబ్ పోర్టల్స్ వాటిలలో అయినా చూడండి. ఓకే, ఇంకా డీటెయిల్గా క్వాంట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సోర్సెస్ ఏంటి, ఇదంతా ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది. సో ఇది ఇంకా మెయిన్ ఇంకొక పాయింట్ మర్చిపోయాను. ప్రిలిమ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. మీరు సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. టాపిక్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎంత మాక్ టెస్ట్ ఇస్తే అంత ప్రాఫిట్ మీకు అనమాట. ఓకే, మీరు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. సో ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి మనం రివిజన్ అనేది రివిజన్ చాలా టైమ్స్ చేయాలి. అప్పుడు మనకి యూజ్ అవుతుంది, లైక్ మనం బాగా గుర్తుంటుంది అనమాట. ఓకే, సో ఏ రోజు చదివింది ఆ రోజు చదవండి, రివైజ్ చేయండి, మళ్ళీ రిపీటెడ్. లైక్ ఈరోజు నైట్ కొంచెం ఒక టాపిక్ చదవాలనుకుంటే రేపు మార్నింగ్ ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే జస్ట్ అట్లా ఒక ప్లాన్స్ ఇవ్వండి అంతే. ఓకే, సరిపోతుంది. సో ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా చేయాలి, లైక్ సపరేట్ టైం టేబుల్, లైక్ వర్కింగ్ వాళ్ళు ఎలా చదవాలి మీరు అనుకుంటే సపరేట్ వీడియో చేస్తాను, అది కామెంట్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు, ఆర్ లైక్ యూ కెన్ మెసేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఇంకొక థింగ్ ఏంటంటే బీఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళకి బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పాస్అవుట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేది గ్రిప్ అలానే ఉంటుందంట. సో మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యి ఒకసారి రివైజ్ చేస్తారంటే డెఫినెట్లీ మీరు ఫస్ట్ అటెంప్ట్లో ట్రాక్ చేస్తారనమాట. ఓకే, అదిదా మ్యాటర్. మీరు ఎంత ప్రిపేర్ అయ్యి ఎంత మార్క్స్ రాస్తారో, సో అంటే ఇక్కడ ప్రిపరేషన్ అనేది స్మార్ట్ వర్క్ ఉండాలన్నమాట. స్మార్ట్ ప్రిపరేషన్ అండ్ మోర్ మార్క్. సో అప్పుడే మన ఫస్ట్ అటెంప్ట్లో ఉంది మనం ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తామంట. ఓకే, టేక్ కేర్, బాయ్.